నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన యోగా సాధన చేయించడానికి నేనైతే రెడీగా వచ్చేసానండి. మీరందరూ కూడా ఎదురు చూస్తూ ఉండుంటారు, యష్మిత వస్తుంది, యోగా సాధన చేయిస్తుంది అని. నేను అంతే ఉత్సాహాన్ని మీరు పెట్టండి. నేను ఇంకా మంచి మంచి టిప్స్తో మీతో హెల్ప్ చేయటానికి, మన వెల్ బీయింగ్కి మంచిగా ఉండటానికి నేను అంత ప్రయత్నిస్తానండి. ఇవాళ మన యోగా సాధనలో ముఖ్యంగా నెక్ పెయిన్కి రిలేటెడ్ చేద్దామండి. చాలామందికి నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల కూడా రావచ్చండి. అందులో మేజర్ రీజన్ వచ్చేసి స్ట్రెస్, స్ట్రెయిన్ అండి. మనం అనుకుంటాము నెక్ పెయిన్ అనవసరంగా ఊరికేనే వస్తుందేమో, ఎందుకు పట్టేసిందో అని అనుకుంటామండి. ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నా కూడా మన షోల్డర్స్ చూడండి, భుజాల పైన బరువులు మోస్తాం, అలాగే నెక్ పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇక్కడ మూమెంట్స్ చేయటం వల్ల మనకు అవి చాలా తగ్గుతాయి. కాబట్టి ఇవాళ మన ఆసన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ఇవాళ మన సాధనలో నెక్ పెయిన్కి ఎలాంటి రిలీఫ్ స్ట్రెచెస్ చేయవచ్చో చూపిస్తాను. దానికి ముందు ప్రాణాయామతో మొదలు పెడదాము. నేను ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా కూర్చోటానికి ట్రై చేస్తున్నాను, మీరు కూర్చోండి. ఇవాళ మనము చంద్రభేదన ప్రాణాయామ చేద్దామండి. ఈ చంద్రభేదన ప్రాణాయామ ఎలా చేయాలో చూపిస్తాను. చంద్ర అంటే మూన్కి రిలేట్ చేస్తుందండి. కాబట్టి మన ఎడమ వైపున మూన్ మన శరీరం రిప్రజెంట్ చేస్తుంది, కుడి వైపున సన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఎడమ వైపున మూన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ప్రాణాయామ చేయటం వల్ల శరీరంలో చల్లతనం అన్నది పెరుగుతుందండి. ఎక్కువగా ఆడవాళ్ళకి ఈ మూన్ నేచర్ చాలా అవసరం అండి. కాబట్టే మనము ఏదో ఒకటి కాళ్ళకి సిల్వర్ లాంటివి వేసుకుంటాము, సిల్వర్ గాజులో నీళ్లు పెట్టుకొని ఓవర్ నైట్ తీసుకుంటాము. దీనివల్ల మూన్ నేచర్ అన్నది ఆడవాళ్ళకి చాలా అవసరం. లేదా మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అని ఇలాంటివి రకరకాలమైన వస్తాయి. కాబట్టి ఈ ప్రాణాయామ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ప్రాణాయామ వల్ల స్ట్రెస్ ఉన్న మనకి ఇన్స్టెంట్గా రిలీఫ్ దొరుకుతుందండి, రిలాక్స్ అవుతుంది, మన మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. నేను ముఖ్యంగా పడుకునే ముందు నా నాడీలని చెక్ చేసుకుంటానండి. నా కుడి వైపున యాక్టివ్ ఉందనుకోండి, అంటే నా బాడీ మైండ్ రిలాక్స్ అవ్వలేదు. అలాంటి సమయంలో నేను ఏం చేస్తానంటే చంద్రభేదన చేయటం వల్ల ఎడమ వైపున నాస్ట్రిల్ యాక్టివేట్ అవుతుంది. అందుకే అంటారు కదండి, పడుకునేటప్పుడు కూడా ఒక వైపున తిరిగి పడుకోవాలి అని. ఎందుకు అంటారు అంటే దానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయండి. ఎడమ వైపున పడుకోవటం వల్ల ఎడమ నాస్ట్రిల్ యాక్టివేట్ అవుతుంది. దానివల్ల మనకి స్లీప్ అనేది బాగా జరుగుతుంది. సైంటిఫిక్గా ప్రూవ్ అయినవండి ఇవన్నీ. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని చూసేద్దాము. ముందుగా మనము ఎడమ చేతితో బొటన వేలు, చూపుడు వేలుని టచ్ చేస్తూ చిన్ ముద్రలో పెడతాము. కుడి చేతితో విష్ణు ముద్ర, బొటన వేలు, ఉంగరపు వేలని యూజ్ చేస్తాము. వెన్నెముక్క నీరట్గా ఉంచండి. కళ్ళని క్లోజ్ చేస్తూ ఒకసారి డీప్గా శ్వాసని తీసుకోండి. అలాగే కంప్లీట్గా వదిలేయండి. ఇప్పుడు ఎడమ వైపు నుంచి శ్వాసని తీసుకోండి. కుడి వైపు నుంచి శ్వాసని వదలండి. మళ్ళీ ఎడమ వైపు నుంచి శ్వాసని తీసుకుంటూ కుడి వైపు నుంచి శ్వాసని వదలండి. చూసారు కదండి, చంద్రభేదన ప్రాణాయామ ఎలా చేయాలో చూపించాను. ఈ ప్రాణాయామాలో మనం ఎడమ వైపు నుంచి శ్వాసని తీసుకుంటూ కుడి వైపు నుంచి శ్వాసని వదులుతాం. ఇదే ప్రాసెస్ని కొన్ని టైమ్స్ చేస్తామండి. మనకి ఎప్పుడు వరకు రిలాక్సింగ్గా అనిపిస్తుంటే అప్పుడు వరకు. అలాగే కాళ్ళు నొప్పెడుతున్నాయి అనుకోండి, దాని మీద దృష్టి తీసుకెళ్లకుండా ఎంతసేపు వీలైతే అంతసేపు ఐస్ని క్లోజ్ చేస్తూ ప్రాణాయామాన్ని చేయడానికి ట్రై చేయండి. ఇనిషియల్గా కష్టంగా ఉంటుందండి,
ముందుగా 2 మినిట్స్తో అలవాటు చేసుకోండి. ఆ తర్వాత 5 మినిట్స్, దాని తర్వాత 10 మినిట్స్, అలా టైంని మీరు ఇంక్రీజ్ చేయటం వల్ల మీకు ఈ ప్రాణాయామాలు చేయటం వల్ల ధ్యానంలో కూర్చోవటం ఈజీగా అయిపోతుంది. కాబట్టి ప్రాణాయామాన్ని తప్పకుండా ప్రతిరోజు చేయండి. మనం కలిసి ఈ ప్రాణాయామాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని దగ్గరగా ఉంచండి. తర్వాత కళ్ళపైన పెడుతూ మెల్లగా మీ చేతి వేళ్ళల్లో గ్యాప్స్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి చంద్రభేదన ప్రాణాయామ. ఈ ప్రాణాయామ వల్ల స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము మొదటిగా స్ట్రెచ్ చేద్దామండి. నేను సుఖాసనాలో కూర్చున్నాను, మీరు చైర్లో కూర్చున్నా పర్లేదు, ఏదైనా కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ముందుగా నేను ఒక వైపున తిరుగుతున్నానండి, చూడండి. ఇలా కాకుండా నెక్ని స్ట్రైట్గా ఉంచండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ వెనక్కి, చూసారు కదండి స్ట్రెచ్ ఎలా చేయాలో చూపించాను. అలా చేయటం వల్ల మనకి ఇక్కడ మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ నాతో పాటు మీరు చేయండి. ఈసారి 2 చేతులని ఇంటర్లాక్ చేస్తూ చూడండి. నేను 2 చేతులని ఫోర్హెడ్ పైన పెడుతున్నాను. ఇప్పుడు నెక్ని స్ట్రైట్గా ఉంచండి. అలాగే ఈసారి చూడండి, చేతులని వెనకాల వైపున పుష్ చేయాలి, హెడ్ని ముందు వైపున పుష్ చేయాలి. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో నేను ప్రెషర్ అయితే పెడుతున్నాను. చేతుల ద్వారా వెనక్కి, నెక్ ద్వారా నేను ముందుకి పుష్ చేయటం వల్ల మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. చూడండి, నాతో పాటు మీరు చేయండి. అలా కొన్ని క్షణాలు హోల్డ్ చేస్తూ ఐస్ని క్లోజ్ చేయండి. శ్వాస మీద దృష్టి తీసుకెళ్తూ హోల్డ్ చేయండి. మెల్లగా రిలీజ్ చేయండి. ఈసారి 2 చేతులని వెనకాల వైపున పెడుతూ సేమ్ మూమెంట్ని చేస్తున్నాము. హెడ్ని వెనకాల వైపున, హ్యాండ్స్ని ముందు వైపున పుష్ చేయండి. హోల్డ్ చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఈసారి సైడ్స్ అండి. నేను నా ఎడమ చేతితో నేను నా కుడి వైపున పుష్ చేస్తున్నాను, తలనేమో ఎడమ వైపున పుష్ చేస్తున్నాను. చూడండి, హోల్డ్ చేయండి కొన్ని క్షణాలు. మెల్లగా రిలాక్స్. ఈసారి కుడి చేతితో నేను ఎడమ వైపున పుష్ చేస్తున్నాను, తలనేమో కుడి వైపున పుష్ చేస్తున్నాను. మెల్లగా కుడి చేతిని కూడా రిలాక్స్ చేయండి. ఈసారి 2 చేతులని వెనక్కి తీసుకెళ్తూ 2 చేతులని ఇంటర్లాక్ చేయండి.
శ్వాసని తీసుకుంటూ చూడండి, మీ 2 చేతుల్ని ఎంతైతే అంత పైకెత్తి ముందుకి బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదిలేటప్పుడు బెండ్. చూసారు కదండి, చేతులని ఇంటర్లాక్ చేయటం కష్టంగా ఉంటే యోగా స్ట్రాప్ హెల్ప్ తీసుకోండి. మీకు లోవర్ బ్యాక్ పెయిన్ ఇష్యూ ఉంటే బెండింగ్ ఫార్వర్డ్ని అవాయిడ్ చేయండి. మీరు జస్ట్ హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసి భుజాలని అంటే చేతులని పైకెత్తటం వల్ల భుజాల దగ్గర మనకు మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ నాతో పాటు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. తర్వాత స్ట్రెచ్ చేసే ముందండి చిన్న విషయం అండి, చెప్పాను కదండి నెక్ పెయిన్ స్ట్రెస్ స్ట్రెయిన్ అయినా వస్తుంది అని. చాలామందికి నెక్ చాలా స్టిఫ్గా అయిపోతుందండి. మేజర్గా మన జాస్ కానివ్వండి, కొంతమందికి దవడలు కూడా నొప్పిలేస్తాయండి. ఇది కూడా స్ట్రెస్ వల్ల అవుతుంది. చాలా తక్కువ మందికి తెలిసే విషయం. కాబట్టి మన బాడీలో మనం ఏదన్నా బయట జరిగే విషయాలు ఎఫెక్ట్ అవ్వవు అని అనుకోకండి. మనము ఏది ఆలోచించినా ఏది మాట్లాడినా మనం ఎలాంటి సరౌండింగ్లో ఉంటున్నామో అదంతా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఎంత మీకు మీరు పొల్యూట్ కాకుండా చూసుకుంటారో అంత లోపల మనకి ఎమోషన్స్ అన్నవి స్టోర్ అవ్వవు. మనము ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉండాలంటే అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్లో, కానీ మనం ఎంత తీసుకుంటున్నాం అన్నది చాలా అవసరం. నాకే జరిగింది, నాకే ఇలా ఎందుకు అవుతుంది అని ఆలోచించి డిప్రెస్గా కూడా ఉండొచ్చు. దాన్ని లైట్ తీసుకొని లైఫ్లో ముందుకు వెళ్తూ ఇంకా ఎదిగే వాళ్ళని కూడా చూస్తున్నామండి. చిన్న చిన్న విషయాలని జాగ్రత్తగా ఉండాలండి, జరగకుండా. అయినా కూడా దాన్ని వదిలేయటం నేర్చుకోవాలండి. ఇలా అన్నారు, నన్నే అన్నారు అన్నవి పట్టుకొని మనము హెల్త్ పాడు చేసుకోవడం వల్ల ఏమీ రాదు. కాబట్టి ఎంతైతే అంత స్ట్రెస్ ఫ్రీగా ఉండటానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం చేయబోయే స్ట్రెచ్లో చూడండి, ముందుగా 2 చేతులని ఇంటర్లాక్ చేస్తూ నేను నా తల వెనకాల భాగంలో పెట్టాను. శ్వాసని తీసుకుంటూ ఛాతీని మంచిగా ఓపెన్ చేయండి. అలాగే చేతులని సైడ్స్కి తీసుకెళ్ళండి. శ్వాసని వదిలేటప్పుడు మన వెన్నుముక్కని రౌండ్ చేస్తూ ఎల్బోస్ని టుగెదర్ తేవండి. శ్వాసని తీసుకుంటూ మళ్ళీ ఛాతీని ఓపెన్ చేస్తూ మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు స్పైన్ని రౌండ్ చేయండి. చూసారు కదండి, ఈ స్ట్రెచ్ మనం నిల్చొని కూడా చేయొచ్చండి, లేదా దీన్ని మార్జరీ బిథిలాసన మనం కూడా తీసుకోవచ్చండి. దీంట్లో కూడా వెన్నుముక్క కిందికి అలాగే పైకి పుష్ చేస్తాము. ఈ స్ట్రెచ్ చేయటం వల్ల మనకి ఎక్కువగా నెక్ మీద అలాగే వెన్నుముక్కని ఫ్లెక్సిబుల్ చేయడానికి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి కలిసి కొన్నిసార్లు చేద్దాము. మెల్లగా సెంటర్కి వచ్చేసి ఈసారి 2 చేతులని చూడండి ఇలా ప్లేస్ చేస్తున్నాము. అంటే చేతులు మనము సైడ్స్కి ఫేస్ చేసేలాగా ఉంచాము. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ సేమ్ స్ట్రెచ్ చేస్తున్నామండి. ఛాతీని ఓపెన్ చేయండి. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు చూడండి చేతులని ముందుకి తీసుకొని రావడానికి ట్రై చేయండి. దీనివల్ల మనకి ఈ భాగంలో మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేయండి. మనము కలిసి ఈ ప్రాక్టీస్ని చేద్దాము.
స్లోగా సెంటర్కి వచ్చేసి ఈసారి శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తండి. ఎడమ చేతి సపోర్ట్తో మనము కుడి చేతిని ఎంతైతే అంత కిందికి పుష్ చేస్తున్నాము. అలాగే తలని చూడండి, ఇలా కిందికి కాకుండా స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. కొన్ని క్షణాలు ఈ పోస్చర్లో హోల్డ్ చేయండి. మెల్లగా ఈసారి ఆపోజిట్ హ్యాండ్తో చేస్తాం. మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మనము కుడి చేతితో తలని హోల్డ్ చేస్తూ సెంటర్లో శ్వాసని తీసుకోండి. కుడి వైపున బెండ్ అవ్వండి. ఇక్కడ మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. కొన్ని క్షణాలు హోల్డ్ చేద్దాము. స్ట్రెచ్ని అలాగే శ్వాసని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ స్లోగా సెంటర్కి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు ఈసారి ఎడమ వైపున బెండ్. మెల్లగా సెంటర్కి వచ్చేసి హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఈసారి చూడండి, రెండు చేతులతో మనము థమ్స్అప్ పొజిషన్ ఉంది కదండి, అలానే ప్లేస్ చేస్తాము. మెల్లగా థమ్స్ని డౌన్ చేయండి. డౌన్ చేసినప్పుడు మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు రెండు హ్యాండ్స్ని ఇలానే శ్వాసని తీసుకుంటూ స్ట్రెచ్ చేయండి. మెల్లమెల్లగా హ్యాండ్స్ని వెనక్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చి థమ్స్ని అప్ చేస్తాం. చూసారు కదండి, ఈ పొజిషన్లో ఎంత అయితే అంత హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మనం హోల్డ్ చేయటం వల్ల మనకి ఎక్కువగా స్ట్రెచ్ అన్నది జరుగుతుంది. కాబట్టి కలిసి చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా హ్యాండ్స్ని డౌన్ చేయండి. తర్వాత చూడండి, నేను ఒక వైపున టర్న్ అవుతున్నాను. టర్న్ అయిన తర్వాత మోకాళ్ళ పైకి వచ్చేయండి. మోకాళ్ళ పైకి వచ్చిన తర్వాత రెండు చేతులని కింద ప్లేస్ చేస్తూ టేబుల్ పొజిషన్లోకి వస్తాం. వచ్చిన తర్వాత ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు మీరు కాళ్ళ పొజిషన్ అక్కడే ఉండాలని, జస్ట్ ఛాతీని మాత్రమే కింద ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను నా తలని ఎడమ వైపున టర్న్ చేస్తూ నేను నా ఎడమ వైపునున్న ఫేస్ని కింద ప్లేస్ చేశాను. అలాగే చేతులని ముందుకి స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తడానికి ట్రై చేయండి. తర్వాత ఎడమ చేతిని నేను లోవర్ బ్యాక్ పైన పెడుతూ ఈ పొజిషన్లో హోల్డ్ చేస్తున్నాను. మెల్లగా ఈసారి మనము కుడి వైపున మన తలని పెడుతూ కుడి చేతిని పైకెత్తుతూ లోవర్ బ్యాక్ పైన పెట్టి హోల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. మెల్లగా సెంటర్కి వచ్చేసి శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. ఇదండి ఇవాళ మన ఆసన సాధన. మనము ముఖ్యంగా నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, నెక్ పెయిన్ స్ట్రెస్ వల్ల అవుతుంది కాబట్టి షోల్డర్స్కి రిలీఫ్ తేయడానికి నెక్ రిలేటెడ్ అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మళ్ళీ నెక్ పెయిన్కి సంబంధించింది అండి. నెక్ పెయిన్ స్ట్రెస్ వల్ల అవుతుంది. అలాగే మనము కూర్చునే పొజిషన్
నిల్చునే పొజిషన్ని, అలాగే తల దిండు ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా మీరు అలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల నెక్ పెయిన్ కాకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.